ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తున్నాను. మరోసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మిమ్మల్ని గురించి చింతించున్నారు కనుక మీ చింత యావత్తు నా మీదేయండి, మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అంటున్నాడు. అయితే ఈ లోకంలో ఎవరైనా ఏదైనా పంచుకుంటారేమో కానీ సంతోషాన్ని పంచుకుంటారు కదా, మనకున్న ఏది ఇచ్చినా ఈవులు పంచుకుంటారు కానీ బాధను ఎవరు పంచుకోరు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీదేయండి. మీ ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కుటుంబ ఇబ్బందులు ఉన్నా, ఏవి ఉన్నా నా యొద్దకు రండి, నేను పరిష్కరిస్తాను అంటున్నాడు దేవుడు. ఏ విషయాలైనా సరే దేవుడు సహాయకుడు. మనం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు మహారాజును చూస్తాము. ఆయన గ్రామం మీద పడే అమాలయకులు వచ్చి ఆయన లేనప్పుడు సమస్తను కూడా దోసుకొని వెళ్ళిపోతారు. దావీదు గారు రాగానే ఆ గ్రామస్తులంతా ఇది నీ వల్ల జరిగిందని రాళ్ళ చేత పట్టుకుని కొట్టిపోతారు. అయితే దావీదు గారు కుంగిపోలేదు, ఏడవలేదు, ఏంది వీళ్ళు నా మీదకి వస్తున్నారని అనుకోలేదు. ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని యెహోవా వద్ద విచారణ చేయగా, దేవుడు ఏమనంటే నువ్వు పో, నీవు సమస్తను తిరిగి సంపాదించుకుంటావు అన్నాడు. తిరిగి అమాలేకులను పట్టుకున్నాడు. పోయిన దానికంటే రెండంతలుగా తిరిగి తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో, ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నాకు దక్కదనుకుంటున్నావో, ఈ ఉద్యోగం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి ఏదైనా సరే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. ఎవరున్నారో నీ గురించి ఆలోచించేవాడు, ఎవరున్నారు నీ కోసం బాధపడారు, కానీ దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు. దేవుని యొద్దకు రా, నీ సమస్తానికి పరిష్కరించే దేవుడు ఆయన. ఈ వాక్యాన్ని దీవించిన గాక. మరి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అనేకులు షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.